గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం, ప్రతి శ్లోకం యొక్క అర్థం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 12 స్కందాల్లో 5 స్కందాలు పూర్తి చేసాం. షష్టమ స్కందం అంటే 6వ స్కందంలో 6వ స్కందాన్ని 41 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజున 42వ భాగం చెప్పుకున్నాం. చెప్పుకునే ముందు వ్యాసుల వారిని ప్రార్థన చేసుకున్నాం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణజయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. పాతాళం చేరినవాడు మళ్ళీ తిరిగిరాడు. అదేవిధంగా మానవుడు తనకు అంతర్తమమగు ఆత్మజ్యోతి రూపంగా ఉన్న ఈశ్వరుని తెలుసుకుంటే మళ్ళీ జన్మ ఉండదు. అంటే తత్వాన్ని తెలుసుకోకుండా మిథ్యాఫలాలను ఇచ్చే కర్మల వల్ల ఒరిగేది ఏమీ ఉండదు. ఇదే బయటపడే దారి లేని బిలము. ఒక్కొక్క దానికి నిర్వచనం చెప్తున్నాడు, దానికి అర్థం అన్నమాట. ఈ లోకంలో మానవుని బుద్ధి తిరుగుబోతు స్త్రీలాగా అనేక రూపాలని ధరిస్తుంది. సత్వరజస్తమో గుణముల కార్యమైన ఈ బుద్ధితో తాదాత్యాన్ని సాధకుడు వివేకం చేత అంతం చేయవాలి. అది చేయకుండా అశాంతిని పెంచే కర్మలను చేయడం వల్ల ఒరిగేదేమీ ఉండదు. ఈ బుద్ధి కులట వంటిది. దానితోటి తాదాత్మ్యం వల్ల స్వాతంత్ర్యాన్ని పోగొట్టుకుని కులట యొక్క భర్తలాగా ఆ బుద్ధి అందరి పరిణామములతో మమేకమై సంసార దుఃఖాన్ని అనుభవిస్తూ మానవుడు తన స్వరూపాన్ని తెలియలేకుండా ఉన్నాడు. ఈ లోకంలో అటువానికి అజ్ఞానమును తొలగించలేని కర్మల వల్ల ఒరిగేదేమీ ఉండదు. సృష్టి ప్రళయాలను చేసే మాయాశక్తే రెండు వైపులా ప్రవహించే నది. భక్తి జ్ఞానాలే ఆ నది నుండి బయటపడేటట్లు చేసే ఏరు కట్టల వంటివి. జీవుడు ఆ గట్టు చేరుకోకుండా నదీ వేగం వంటి కామక్రోధాదుల వేగం అడ్డపడుతుంది. అట్టి మాయను గురించి తెలుసుకోకుండా సంసారంలో గర్వించి ఉన్న అజ్ఞానికి సంసారంలోనికి పడదూసే కర్మల వల్ల ఒరిగేదేమీ ఉండదు. దీన్నే ఉభయతోవాహ నది అని అన్నది. ఇక మూల ప్రకృతి, మహత్తత్వం, అహంకారం 5 సూక్ష్మ భూములు ఇవి. మనస్సు 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 స్థూలభూతాలు, పరిచ్ఛిన్న జీవభావం అనే 25 తత్వాలు సమాహారం. ప్రకృతి, మహత్వము, అహంకారము, తర్వాత జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, తర్వాత పృథివీ యొక్క తేజో వాయురాకాశాదులు 5. ఇవన్నీ కలిపితే 25 తత్వాలు అవుతాయి. ఈ దేహేంద్రియ మనస్సంఘాతానికి, ఉనికికి ప్రకాశాన్ని ఇచ్చే అద్భుతమైన అద్దం వంటిది ఆత్మ. అట్టి సచ్చిదాత్మే మానవుని అంతరమైన స్వరూపం. ఈ జన్మతో దాన్ని తెలుసుకోకుండా తన స్వరూపాన్ని కప్పిపుచ్చే కర్మల వల్ల ఒరిగేది ఏమీ ఉండదు. ఈశ్వరుని ప్రతిపాదించి బంధమోక్షముల వ్యవస్థను బోధించే అధ్యాత్మ శాస్త్రం హంస వంటిది. అది క్షీర నీర వివేకాల్లాగా దృశ్యం నుండి దృక్స్వరూపాన్ని వివేచిస్తుంది. దాన్ని అభ్యసించి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి. అది చేయకుండా బహిర్ముఖిని చేసే కర్మల వల్ల ఒరిగేది ఏముండదు. ఇదే హంస చిత్రకథలు చెప్పుటం అనే దానికి వివరణ. స్వతంత్రంగా గిరగిరా తిరుగుతూ జగత్తునంతను తన వడికూరలతో పిప్పి చేసే కాలమనే చక్రాన్ని తెలుసుకోకుండా ఆ కాల ప్రవాహంలోనికి నెట్టివేసే కర్మల వల్ల ప్రయోజనం ఉండదు. శాస్త్రం తండ్రి వంటిది. అది సంసారాన్ని నివృత్తి చేసే ఆత్మజ్ఞానాన్ని బోధిస్తుంది. త్రిగుణములైన సత్వరజస్తమో గుణ కార్యమైన సంసారంలో నమ్మకం కలవాడు సంసార నివృత్తికి దారి చూపే ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నాన్ని ప్రారంభించడు. ఇది జన్మనిచ్చిన తండ్రి ఆజ్ఞ కంటే జ్ఞానాన్నిచ్చే తండ్రి వంటి శాస్త్రమే ఉపాధేయం అన్నది. ఇది నారదుని రహస్య ఉపదేశంలోని వివరణ. రేపు మనం
43వ భాగంలో కొనసాగిద్దాం వివరణ. కృష్ణార్పణమస్తు. 42వ భాగం పూర్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్కృత్యం లోకాః సమస్తాం సుఖినో. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. चेकोरा हारती दिगो सद्गुरुनाथ.